దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి అపోస్తుల కార్యం 8వ అధ్యాయం. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 37వ వచనం చూడండి. 37వ వచనము చదువుకుందాం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసమిచ్చెను. దేవుడు ఈ మాటలు దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. హృదయపూర్వకముగా ఆయనను విశ్వసించాలి. హృదయపూర్వకముగా ఆయనను విశ్వసించాలి. అప్పుడు ఆయన మనకు ఇచ్చేటువంటి పరలోక భాగ్యం అని చెప్పుకోవాలి. ఇక్కడ నపుంసకుడు కనిపిస్తాడు. ఈ నపుంసకుడు దేవుని ఆరాధించడానికి గాజా నుండి యెరూషలేమునకు వచ్చి పోతున్నాడు. గాజా నుండి యెరూషలేమునకు వచ్చి దేవుణ్ణి ఆరాధించి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉండగా ప్రభుదూత ఫిలిప్పునకు ప్రత్యక్షమై ఫిలిప్పుతో మాట్లాడి, నువ్వు లేచి ఆ నపుంసకుని కలుసుకో అని అన్నాడు. ఫిలిప్పు పరిగెత్తిపోయినాడు. పరిగెత్తిపోయి అతని కలుసుకున్నాడు. 29వ వచనం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగినాడు. పరిగెత్తుకొని పోయాడు. దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు ఫిలిప్. నపుంసకుడేమో దేవుణ్ణి ఆరాధించి తాను వెళ్తున్నాడు తన త్రోవన. తన ఆరాధన ఏమిటి అంటే, తాను తెలిసి ఆరాధిస్తున్నాడా, తెలియక ఆరాధిస్తున్నాడా? దేవుని ఎలా ఆరాధించాలి? ఎవరు ఆరాధించాలి దేవుణ్ణి? నమ్మినవాడు దేవుని ఆరాధిస్తాడా, నమ్మనివాడు దేవుని ఆరాధిస్తాడా అంటే, నమ్మనివాడు దేవుణ్ణి ఆరాధించగలడు, కానీ నమ్మినవాడు మాత్రమే దేవుణ్ణి ఆరాధించగలుగుతాడు. నమ్మిన వానికి దేవునితో సంబంధం ఉంటుంది. కాబట్టి నమ్మిన వాడు సత్యాన్ని గ్రహించగలుగుతాడు. తాను ఎలా ఆరాధించి వెళ్ళాడో తెలియదు. గాజా నుంచి వచ్చినాడు, యెరూషలేములో ప్రభువుని ఆరాధించినాడు, వెళ్ళిపోయాడు. ఒకవేళ ఆరాధించు వారితో కలిసి ఆరాధించినాడో తెలియదు. ఏదేమైనా తను ఆరాధనకు వచ్చినాడు, ఆరాధన ముగించుకున్నాడు. మరలా తన రథం మీద ఎక్కి వెళ్తూ యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని చదువుతూ వెళ్తూ ఉన్నాడు. రథం మీద, అది కూడా రథం పరిగెత్తుచూ ఉండగా తన గ్రంథాన్ని విప్పి చదువుతున్నాడు. ఆనాటి కాలంలో గ్రంథాలు ఉన్నాయో తెలియదు, కానీ మామూలుగా అయితే పాత నిబంధన గ్రంథం ఉండి ఉండొచ్చు. అది కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతుండగా ఫిలిప్ అన్నాడు, నువ్వు చదువుతున్న దాన్ని గ్రహించుచున్నావా అని అడిగినాడు. అతడు, ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను అని వ్రాయబడింది. ఎవడైనాను త్రోవ చూపకపోతే ఎలా గ్రహించగలుగుతాము అంటే, తనకు
గ్రహించేటువంటి శక్తి జ్ఞానం అతనికి లేదు. చదువుతున్నాడు, చదువుకుంటూ పోతున్నాడు, కానీ అది ఎవరి గురించి రాయబడింది, ఎవరి కోసం ఆయన బాధపడ్డాడు, ఎవరి కోసం ఆయన చనిపోయి సమాజపడి తిరిగి లేచినాడు అనే గ్రహింపు తనకు లేదు. అందుకనే ఫిలిప్పును పంపించినాడు. ఫిలిప్పు వెళ్ళి తనకు చూడండి లేఖనములు చదువుతాయి. ఆ విషయం గుర్తు చేస్తాను. 32వ వచనంలో అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా ఆయన గొర్రె వలె వదకు తేయబడిన బొచ్చు కత్తిరించు అనేట. గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద తీసివేయబడినది అని ఇవన్నీ కూడా తాను చదువుతూ ఉండగా 34వ వచనంలో అప్పుడు నపుంసకుడు అంటున్నాడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించినాడు. ఇవన్నీ కూడా యేసును గురించి తాను చదువుతున్న భాగం యేసును గురించి, తను ఆరాధించిన వాడు యేసును, అవునా, యేసును గురించి తాను చదువుతూ ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇక చూడండి, యేసు గురించి ప్రకటించినాడు. అప్పుడు వారు త్రోవలో వెళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపుమని ఆజ్ఞాపించాను అని ఉంటుంది. దీంట్లో లేదు కానీ నీ హృదయపూర్వకంగా ఆయన క్రీస్తు అని, ఆయన యేసు అని నువ్వు అంగీకరిస్తే కనుక ఇంకా ఆటంకం ఏమీ లేదు అన్నాడు. బాప్తిసం ఇచ్చేటప్పుడు ఆయన దేవుడిని నమ్ముచున్నావా? ఆయన నీ కోసమే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచని నమ్ముచున్నావా? నువ్వు చనిపోతే నువ్వు తిరిగి లేస్తావని, నేను లేపుతాడు దేవుడిని నమ్ముచున్నావా అని మనం అడుగుతాం కదా. అటు అడిగాడు. నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముతున్నాను అన్నప్పుడే ఇద్దరు కూడా నీళ్ళలోకి దిగారు. ఫిలిప్పు నపుంసకుని బాప్తిస్తము ఇచ్చాడు. వారిద్దరూ బయటకు వచ్చినారు అన్నమాట వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఆయనను విశ్వసించేటువంటి వాడు నమ్మి బాప్తిస్తము పొందాలి. ఆయన నమ్మేవాడు విశ్వసించాల. అప్పుడు అతనికి దేవుడు దొరుకుతాడు. అతని విశ్వాసమే అతన్ని కాపాడుతూ ఉంది. అతని విశ్వాసమే దేవుని రాజ్యము చేస్తూ ఉంది. అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించాలంటే ఆయనను మనం వెదకాలా, ఆయన వాక్యాన్ని గ్రహించాలా, వాక్యానుసారంగా జీవించాలా. అప్పుడు దేవుడు మనకును ఇట్టి భాగ్యం ఆయన అనుగ్రహిస్తాను. నమ్మి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ వెళ్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. పరమ తండ్రి మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన లేఖన సత్యాన్ని బట్టి స్తోత్రం. దీవించండి. ఎంతమంది ఈ వాక్యాన్ని వినగలిగారో వారి జీవితాల కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. వందనాలు.